తోలుబొమ్మలాట ఆడించుకునే ఒక జంటకి పురిటిలోనే బిడ్డ పుట్టి చనిపోతాడు. అయితే పక్క మంచం మీద ఒక స్త్రీ వికలాంగురాలైన పాపని కని చనిపోతుంది. ఆ పాప తండ్రి ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ వికలాంగురాలైన అమ్మాయిని ఈ జంట తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. ఇది ఈ కథకి నేపథ్యం. వస్తున్నానే, నువ్వు నా కూతురు 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 అంటావేందమ్మా? కూతురు అంటావేంది? దానికి పేరు లేదా? దానికి ఒక పేరు లేదా అమ్మా? పేరు పెట్టి పిలవచ్చు కదా అమ్మా? నువ్వు ఆడించే ఆ దిక్కుమాలి తోలు బొమ్మలాంటి చూస్తే మాత్రం దీనికి పోనకం వచ్చేస్తుంది. ఆ 4 తోలు బొమ్మ, ఆ 4 తాలేమో దీనికే కట్టించి ఆడించకపోయావు. ఆడిద్దిలేమ్మా, ఏదో రోజు ఆడిద్దిలేవే. ఎందుకు ఇంత ఆడిద్దిలేవే? ఎవరో అనాథ శవం తెచ్చి ఈ మాంసం ముద్దలు తెచ్చి మీరు పెంచుకోవడం ఏంటి? ఇదంతా మన తలరాత కాకపోతే. అమ్మా కొంచెం ఓపిక పట్టు, నీ దండం పెడతానే. చేతి ఒక్కటే ఆట ఆడిస్తుంది. ఆట ఆడి వస్తాను, నీ దండం పెడతాను. అమ్మా 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 వస్తా వస్తా వస్తా. అబ్బా ఏం చెప్పమంటావు అయ్యా? సీత, చెప్పండి అయ్యా. మనం పెంచుకుందామని తెచ్చుకున్నాం అమ్మాయిని. మనం పెంచుకుందామని తెచ్చుకున్న అమ్మాయిని తీసుకుపోయి మా అమ్మ మీద వేసాము. ఆ పనులన్నీ మా అమ్మ చేయలేక చూడు ఎట కోపడుతుందో. ఏం సీత? ఇక్కడ నుంచి నువ్వు ఒక్కడవే వెళ్ళు, ఎంత వస్తే అంత. ఏం సీత అట్ట అంటావు? నేను ఒక్కడనే పోతే డబ్బుల కోసం ఈ ఆట ఆడేది మనం. నువ్వు నాకు తోడు. ఇన్నేళ్ళగా ఇద్దరం కలిసి చేస్తున్నావు. అయ్యా, అయితే ఒక పని చేద్దామా? మొన్న జెమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి క్యాంప్ నుంచి సునీల్ డాక్టర్ గారు వచ్చారే. ఆ ఎముకల డాక్టర్ చెప్పారు. ఆయనేనయ్యా. అంబేద్కర్ అనే పెద్ద ఎముకల డాక్టర్ గారు ఉన్నారే, ఒకసారి పాపం చూసి పోయి తీసుకొద్దామా? లేదా నీ పిచ్చి కానీ 15 ఏళ్లుగా మనం తిరగని హాస్పిటల్ ఉందా? తిరగని డాక్టర్ ఉన్నాడా? ఒక్కసారి పోయి చూపించుకొని వద్దామయ్యా. సరే కానీ నీ మాటల పుణ్యమా అని చెప్పి ఏదన్నా అయితే ఆ పిల్ల నడిస్తే మనకు కావాల్సిన అంతకన్నా ఏముంది? అధైర్యం పడకయ్యా, పురిట్లోనే మన బాబు చచ్చిపోయాడు. ఇప్పుడు పాపని ఎవరో కన్న తల్లి మనం పెంచుకున్నాం. సరే, అది ఏ జన్మలో రుణం ఉందో మన ఇంటికి వచ్చింది, చూసుకోవాల్సిన బాధ్యత మనదేగా. కానీ పెద్దగా మాట్లాడబాకు, అది ఇందంటే బాధపడిద్ది. అది వినడం కాదురా, నీ అమ్మ కష్టాన్ని భరించడం నేను చూడలేకపోతున్నా. నీ అమ్మ కష్టం, నువ్వు కష్టపడుతుంటే మీ అమ్మ చూడకుండా ఉండలేకపోతుంది. నువ్వు ఆడింటికి వెళ్ళు, నేను ఆ డబ్బు ఎలా దాచుకోవాలో నాకు తెలుసు. చూడండి రాములు, సీత, మీకు అన్ని ముందుగానే వివరంగా చెప్పాను. మీ అమ్మాయికి పూర్తిగా నయమవుతుందని చెప్పలేను, కానీ రోజు ఇంజక్షన్లు, ఆపరేషన్లు, ప్రతిరోజు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఇలా చాలా రకాల ట్రీట్మెంట్లు ఇస్తే ఇంచుమించు 2 నుండి 3 సంవత్సరాల లోపు కదలిక తెచ్చే అవకాశం ఉందేమో. కానీ మీ అమ్మాయి మాత్రం కాన్ఫిడెంట్గా చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. చేసిద్దయ్యా, మా పాటలు తెగ ఊగిపోయిద్దయ్యా. చేసిద్దయ్యా. చాలా మంది చెప్పారయ్యా, అంబేద్కర్ డాక్టర్ పెద్ద ఆయన వెళ్ళమని చెప్పారయ్యా. అయ్యా మీ దండం అయ్యా. చేద్దాం. డాక్టర్ రాహుల్, మేము చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా టైమ్లీ ప్లాన్ చేస్తాం. అమ్మాయిని ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్లో జాయిన్ చేయించండి. ఇక నుంచి మీ పాత్ర కీలకం కాబట్టి 100% కృషి చేయాలి. ఓకే సార్, డెఫినెట్లీ వి విల్ టేక్ ఓవర్ ద కేసులోని చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఎంతో అనుభవజ్ఞులైన ఫిజియోథెరపీ డాక్టర్లు కూడా ఉన్నారు.
కానీ 2 సంవత్సరాలు కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కనుక మీ కూతుర్లోని మార్పు అనేది చూడొచ్చు. కానీ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ అనేది చాలా డబ్బుతో కూడుకున్న పని. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు దానికేం చాలా సార్? డబ్బు నేనున్నాగా, ఈ డబ్బు తీసుకోండి, ఇంకా ఎంత కావాలో చెప్పండి, ముక్కు పిండి కట్టిస్తా. అమ్మా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా మీకు? సంతోష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అమ్మా నువ్వు శ్రావణి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు. నా కొడుకు కష్టం చూడలేక సంతోష్ బాబు అమ్మాయి. దగ్గరికి తెచ్చాను. ఇంత డబ్బులు వద్దత్తయ్యా. అమ్మా నువ్వు ఈ డబ్బులు ఇప్పుడు తీసుకెళ్లి సార్కి ఇచ్చేస్తారా నాకు తెలీదు. నువ్వు ఇచ్చేసి రాపో. ఇస్తాలేరా, నువ్వు అలానే అంటావు, నేను ఇయ్యను. అయ్యా కాయ కష్టం చేసి ఏదైనా చేసి సంపాదించి డబ్బులన్నీ మేము కడతామయ్యా. అదే నా ఆస్తి అయ్యా. ఆ ఆస్తి మొత్తం మీ దగ్గరే పెట్టి వెళ్తున్నానయ్యా. అయ్యా మీరు జాగ్రత్త చూసుకోండి అయ్యా. సరే రాములు, మీ పట్టుదలకు జోహార్లు. సరే, అప్పుడప్పుడు వచ్చి చూస్తుండండి. మీ స్థిరాస్తిని చరాస్తి చేసి మీ కూతుర్ని మీతో కలిపి నడిపించే బాధ్యత మాది. మాపై నమ్మకం ఉంచండి, మీ నిశ్చయంగా ఉండండి. అయ్యా సరే అయ్యా ఉంటాం. ఏంటో ఇదంతా చేశానే గాని ఇదంతా నాకు చెయ్యాలని లేదు. శ్రావణిని చూసి చాలా మాసాలు అయ్యింది. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తా. చేయగలరు. కొంచెం ముందుకు అడిగేయమ్మా. ఓకే, అలాగే వెరీ గుడ్ నువ్వు చేయగలవు. కొంచెం ముందుకే కాలు, అది నువ్వు చేయగలవమ్మా. ఇంకొంచెం ఒక 2 అడుగులు ముందుకి, ఇంకా కొంచెం ముందుకు. ఈ పిల్లని చూస్తుంటే 10 సంవత్సరాలైనా నడుచుద్దో లేదో. ఏంటో ఇదంతా ఈ పిల్ల మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు. 10 సంవత్సరాలైనా ఈ పిల్ల నడుస్తుందో లేదో అనే నమ్మకం నాకైతే లేదు. సీత కూడా మంచాన పడితే నా కొడుకు ఈ సంసారాన్ని అంతా ఎలా ఈదుకొస్తాడో ఏంటో. నేను కూడా రోజుకి ముసలిదానిలా అయిపోతున్నా. నా వయసు కూడా అయిపోతుంది. నేను కూడా నిద్రలో నా ప్రాణం కూడా పుట్టుకోమంటే ఆ వచ్చే డబ్బులతో అయినా నా కొడుకు సంసారాన్ని అంతా ఈదుకొస్తాడు. జెమ్స్ హాస్పిటల్ ఉండే రాగోలు అనే ఊరిలోనే శ్రావణి తల్లిదండ్రులు తోలుబొమ్మలాట ఆట ప్రోగ్రాం ఉంది అని తెలుసుకున్న డాక్టర్స్ శ్రావణికి ఆ ఆట చూస్తే ఉత్తేజపరిచే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో తనను కూడా ఆ ప్రోగ్రాంకి తీసుకెళ్తారు. ప్రోగ్రాములని రోజు ఇట్లాగే గడిపేస్తున్నాను. సీత బాగానే ఉంటుందిలే అయ్యా. జెమ్స్లో అందరూ దానికోసమే కష్టపడుతున్నారు కదా. ఈసారికి రాగోల్లో మన తోలుబొమ్మలాట ఉంది కదా, అది పూర్తయ్యాక పోయి చూసొద్దాం అయ్యా. అట్లాగే సీత, నీ మాట పుణ్యం అని అమ్మాయి బాగుపడితే ఏ రోజు కూడా దాని తప్పటి అడుగులు నేను చూడలేదు. నా చేయి పట్టుకుని అది నడవను లేదు సీత. ఊరుకోండయ్యా, మీరు ఏం కాదులండి. తను మీ చేయి పట్టుకొని మీతో నడిపిస్తుందిలేండి అయ్యా. అంతే అంటావా? అంతేనయ్యా. ఒట్టి మీద కూడు ఉట్టు చెప్పకోడు వడ్డించను భుజాలు నాకు ముద్దు పెట్టి నెత్తి నా గుండెల మధ్య నా వచ్చినమ్మ నాకు. అయ్యో శ్రావణి, ఏమైందమ్మా? నువ్వు ఆట ఆడతావా? నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యన చూడు. నా కూతురా అయ్యా, నా కూతురు అయ్యా నా కూతురు ఆట ఆడడానికి వచ్చింది. అయ్యా ఒట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను భుజాలు నాకు ముద్దు పెట్టి నెత్తి నా గుండెల మధ్య నా వచ్చినమ్మ నాకు. ఒట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను భుజాలు నాకు ముద్దు పెట్టి నెత్తి నా గుండెల మధ్య నా చచ్చిపోవతోచేనమ్మా. డాక్టర్ గారు రండి అయ్యా. చూసావా రాములు, నేను చెప్పింది నిజమైందా? 2 సంవత్సరాల్లోనే మీ పాపను మళ్ళీ నడిపించగలిగాము. ఇప్పుడైనా నమ్ముతావా? అయ్యా నమ్ముతానయ్యా. అమ్మా శ్రావణి నడుస్తుంది. ఇక్కడ కూర్చోమ్మా.
కూర్చో అమ్మా, నా బంగారు తల్లి కూర్చో. అమ్మా అయ్యో రాములు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆరోగ్యం అంతా బాగానే ఉంది మీ సీతకి. సీత సీతలే సీతలే లే ఏమైందయ్యా? శ్రావణి చూడు సీత, ఏమైందయ్యా? శ్రావణి నడుస్తుంది, డాన్స్ చేసింది, నువ్వు చూడలేకపోయావు. మనసులోనేనయ్యా. మనసు శ్రావణి నాకెంత ఆనందంగా తెలుసా, ఆడింది. శ్రావణి, ఏమి సీత ఏమి సీత మన శ్రావణి చూడలేదు. మన శ్రావణి నువ్వే నడిచావా? అమ్మా అయ్యా మీ దండం అయ్యా, మీ జెమ్స్ హాస్పిటల్ దండం. వెళ్ళండి రాహుల్, వెళ్దాం వెంకటేష్. అమ్మ శ్రావణి నెమ్మదిగా లేదమ్మా. శ్రావణి రామ్మ రామ్మ బంగారు తల్లి రారా. అప్పుడే ఉప్పొంగిపోతాయండి రాములు. ఇంకా ఒక సంవత్సరం అయితే మంచి మెరుగు అయ్యా, గురించి ఒకటి మంచి కాదయ్యా, మనిషిగా చేసే బాధ్యత మా జెమ్స్ ఆగుతానయ్యా, 5 ఏళ్ళు ఆగుతా. డాన్స్ చేయించు నా చేత, మా అమ్మాయి చేత. మళ్ళీ మామూలు మనిషి చేసి మళ్ళీ బయట తిరిగి ఇచ్చే బాధ్యత మా జెమ్స్ ఆగండి.